కాకినాడ నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ లో మొదటి 3 స్థానాల్లో నిలపడం లక్ష్యంగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు చురుగ్గా సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా 9వ డివిజన్లో రాజా రామ్మోహన్ నగర్లోని కంప రమేష్ మెమోరియల్ పార్క్లో ఆర్ఆర్ నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కమిషనర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ తో పాటు కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. కాలనీలోని ఆశ్రమ పాఠశాల సమీప రహదారిని కొందరు డంపింగ్ యార్డ్గా మార్చి చెత్తను సేకరించి తరలించకుండా అక్కడికక్కడే మంట పెట్టడం వల్ల తీవ్ర కాలుష్యం ఏర్పడుతోందని నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్క్లో ప్రజల సౌకర్యార్థం టాయిలెట్ సదుపాయం కల్పించాలని, ప్రధాన రహదారిపై వాహనాలు అతివేగంగా దూసుకెళ్తున్నందున స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే కాలనీలోని కార్పొరేషన్కి చెందిన సామాజిక స్థలాలు అక్రమంగా కబ్జా కాకుండా పరిరక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడను స్వచ్ఛ కాకినాడగా తీర్చిదిద్దేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అందులో భాగంగానే రోజుకు 2 రెసిడెన్షియల్ ప్రాంతాలను సందర్శిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి స్థానికులను స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నామని వివరించారు. అనంతరం కాలనీలో ఏర్పాటు చేసిన టాయిలెట్ గొట్టాలకు నెట్ కట్టే కార్యక్రమాన్ని కాలనీ వాసుల చేతుల మీదుగా ప్రారంభించి స్వచ్ఛతా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐపి వెంకట్రావు, ఈఈ మచ్చారావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈలు రత్నమాల, లక్ష్మీనారాయణ, టిపిఎన్ రామ్మోహన్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. దానిని మనం పీపుల్ ప్యారడైజ్గా మార్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అది నా సంకల్పం. దానిలో భాగంగానే మరి మన కాలనీస్లో ఉన్న 20 కాలనీస్లో కూడా ఈ రోజుకి ప్రతిరోజు కూడా నేను ఒక కాలనీ విజిట్ చేద్దాం అనుకున్నాం. నేను మళ్ళీ ఈ రోజు నుంచి 2 కాలనీస్ విజిట్ చేసినట్టయితే మన షార్ట్ టర్మ్ ఉంది. అంటే ఒక గోల్గా మనం పనిచేస్తున్నప్పుడు, ఒక లక్ష్య సాధనలో మనం ముందుకెళ్తున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు కానీ చిన్న చిన్న విధానాలు ఉంటాయి. ఆ గోల్కి రీచ్ అవ్వడం కోసం మనకి ఒకటే ఒక గోల్ ఏంటి, మన కాకినాడ ప్రజలు హ్యాపీగా ఉండాలి. హౌ బికెమ్ హ్యాపీ, మనకి ఎప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. మనకి హ్యాపీగా ఉంటాకి పరిసరాలు పరిశుభ్రంగా ఉండడం, స్వచ్ఛమైన గాలి. ఇప్పుడు మనకి స్వచ్ఛమైన గాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం. చూడండి అన్నాం, దాని తర్వాత అది ఏదో ఇందులో పెట్టాము అలా అంటే అదే మనకు తెలుసు. కానీ మనకి కమిషనర్ గారు అలా కాదు. ఈయన మొత్తం నేను మీ ఇంట్లో మీ బ్రదర్ లాంటి మీ ఇంట్లో పండుగ వస్తే నేను మీ ఇంటికి వస్తానని చెప్తూ మనకు ఎంతో స్నేహపూర్వకంగా మనతో ఇదవుతున్నారు. అలాగే మన కాలనీ కాదు, మొత్తం అన్ని కాలనీలు కూడా అలర్ట్ చేసి మన కాకినాడకి 3rd ప్లేస్ వచ్చింది స్టేట్లో. సెంట్రల్లో మనకు మనం సెంట్రల్లో 34th ప్లేస్ వచ్చిన ఇది సింగిల్ డిజిట్కు రావాలి. అలాగే మన కాకినాడ 3rd ప్లేస్ వచ్చింది స్టేట్ వైడ్. మనం అది 1st ప్లేస్కి రావాలని మనం గట్టిగా ప్రయత్నం చేయాలని చెప్పి ఆయన చాలా పట్టుదలతో ఉన్నారు. ఆయనకి మనం మన కాలనీ తరఫున సపోర్ట్ చేసి మనకేమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా తీర్చాలని చెప్పి సార్ ముందు చెప్దాము.